ప్రేమిస్తున్నాను కాబట్టి. ఇక్కడికి ఎవరికైనా ఈ వాక్యం తిడుతున్నాడు అనిపిస్తే దేవుడు అంటాడు, నేను ప్రేమిస్తున్నాను కాబట్టి నేను అలా మాట్లాడుతున్నానయ్యా. ప్రేమ గద్దిస్తుందండి. తిట్లు వేరు, గద్దింపులు వేరు. చాలా మందికి తిట్లకి గద్దింపులకి తేడా తెలియదు పాపం. తినలేకపోతే పోయి చావు అంటది అమ్మ, పోయి చచ్చిపోతావా? ఏంటి అర్థం? నువ్వు తినాలని. ఇక్కడ దేవుడు అంటున్నాడు, నేను ప్రేమిస్తున్నాను కాబట్టి నేను గద్దిస్తున్నాను. నువ్వు నాశనం అవ్వాలని కాదు. నువ్వు నాశనం అవ్వాయేలాగా నేను ఉన్నాను అనుకో, అసలు నీతో మాట్లాడి టైం వేస్ట్ చేసుకుని వెళ్ళిపోతాను అంటున్నాడు దేవుడు. అవును కదండి. సర్వశక్తివంతుడైన దేవుడు అని చూపిస్తున్నాడు. సృష్టికి ద రూలర్ ఆఫ్ ద క్రియేషన్, సృష్టిని ఏలేవాడు అని చెప్తున్నాడు. నేను నాశనం చేయాలంటే నీతో మాట్లాడుతూ కూర్చోవాలా? నాశనం చేయాలంటే మాట్లాడి టైం వేస్ట్ చేసుకోవాలా? ఆయన ప్రేమిస్తున్నాడంట. ప్రేమిస్తున్న వారిని గద్దిస్తున్నాడంట. గద్దింపు ఎవడన్నా విన్నాడా? మారు మనసు పొందు, బ్రతుకుని మార్చుకో. ఒక క్రైస్తవుడి జీవితం సంవత్సరానికి ఒక్కసారి, లేకపోతే ఎప్పుడో జీవితంలో ఒకసారి మారు మనసు పొందుతాం కాదు. ప్రతి దినం మనసును మార్చుకుంటా వెళ్ళాలి. ఎందుకంటే నిన్న మారింది ఈరోజు చాలదు. నిన్న వ్యక్తిగా ఈరోజు ఉంటానంటే చాలదు. మొన్నటి వ్యక్తిగా నిన్న లేవేమో కానీ ఈరోజు నిన్నటి వ్యక్తిగా ఉంటాను చాలదు. పరిపూర్ణతలోకి రావాలి. క్రీస్తు యేసుకు కలిగిన మనసు రావాలి. యూ హ్యావ్ టు కీప్ మూవింగ్, కీప్ రిపెంటింగ్. నిన్న వద్దనేవి చాలా ఉన్నాయేమో, ఈరోజు వద్దనాల్సినవి కూడా ఉన్నాయి. జీవితంలో మనం వెళ్ళే మార్గంలో మనల్ని మనం పరీక్షించుకుంటూ, అరే నాలో ఈ చెడు ఉంది, నాలో ఈ తప్పు ఉంది, నాకు ఇది వద్దు, నేను ఇది వద్దు, నేను ఇది చేయను, నేను ఇలా ఉండను. యూ హ్యావ్ టు కరెక్ట్ యువర్